విజయవాడ వరదలకు సంబంధించి శాసనమండలిలో వైసీపీ సభ్యుల వాదనలకు మంత్రులు గట్టిగా జవాబిచ్చారు. ఇప్పటికీ పరిహారం అందని బాధితులు లక్షల్లో ఉన్నారంటూ వైసీపీ సభ్యులు ఆరోపణలు చేయగా ఒక్కరు మిగిలిన ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి అనిత సమాధానమిచ్చారు. వరద బాధితులకు పరిహారంపై ఇంత అన్యాయంగా మాట్లాడటం సరికాదని మంత్రి పార్థసారథి హితవు పలికారు. పరిహారం అంశంపై కమిటీ వేయాలని వైసీపీ సభ్యులు కోరగా కుదరదని మండలి చైర్మన్ తెగేసి చెప్పారు. జగన్ ఇస్తానన్న ₹1 కోట్లపై కమిటీ వేద్దామా అని మంత్రి అనిత చురకలు అంటించారు. దీనిపై స్పందించిన బొత్స సత్యనారాయణ ఆ ₹1 కోట్లతో పేదలకు నీరు, పాలు, నిత్యావసరాలు అందజేశామని చెప్పారు. బొత్స వ్యాఖ్యలు నమ్మశక్యంగా లేవని మంత్రి పార్థసారథి బదులిచ్చారు. మండలి చైర్మన్ వారిస్తున్నా వినకుండా వైసీపీ సభ్యులు వాదనలు చేయడంపై ఆయన ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. వరదకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లారు. అమ్మా మేము ప్రభుత్వం నుంచి వచ్చాము, సర్వే చేస్తాం, మీ ఫ్రిడ్జ్లు పోయినాయా, టీవీలు పోయినాయా, బైకులు పోయినాయా, కార్డు పోయినా అడిగారు అధ్యక్ష. ఒక ఇంటికి వచ్చి ఇంకో ఇప్పుడు 4 ఇళ్ళకి అనేది ఇవ్వట్లేదు అధ్యక్ష. కలెక్టర్ ఆఫీసు ఇప్పుడుగా తిరుగుతూనే ఉన్నారు అధ్యక్ష. ఇందులో కేవలం మనం ఇచ్చేది 25,000 లక్షల రూపాయలు అనే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి చాలా లక్షల రూపాయలు కోల్పోయినారే. దీనికి వెంటనే గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందా లేదా, అది ఇప్పుడు ఎప్పుడు ఎలా ఆదుకున్నది తెలవని చెప్తాం. ఈ బుడమేరుకు సంబంధించి ముఖ్యంగా విజయవాడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లోనే అధ్యక్ష సామాన్లకు డబ్బులు ఇచ్చాం, వెహికల్స్ పాడైపోతే వాటికి రిపేర్స్ కి డబ్బులు ఇచ్చాం, కొన్ని వెహికల్స్ మొత్తం కండెమ్ అయిపోతే వాటికి తిరిగి కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాం, కొన్ని వ్యాపారాలు దెబ్బతింటే వ్యాపారాలు తిరిగి పునరుద్ధరించుకోవడానికి బ్యాంకర్స్ తో సుమారుగా కొన్ని పదుల సంఖ్యలో మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వాటన్నిటికీ కూడా ఒక కార్యాచరణ రూపొందించి వాళ్ళ బ్యాంకుల ద్వారా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. వాళ్ళ లోన్లు ఈఎంఐస్ కూడా కట్టుకోవడానికి ఇబ్బంది పడితే గనక బ్యాంకు వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి వెసులుబాటు కూడా కల్పించాం. అందలేదు అని చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా వెరిఫై చేసుకున్నాం. వాళ్ళకి నిజంగా అందాలి అని చెప్పేసి అక్కడ మనకి అందులోని గనక మనకి పాజిటివ్నెస్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. రీసెంట్ గా ఫిబ్రవరిలో కూడా 56 కోట్లు కూడా విజయవాడకి రిలీజ్ చేయడం జరిగింది. విజయవాడ ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి అసంతృప్తి లేదు. మీరు రాజకీయం చేయాలి అనుకుని రాజకీయాలు మాట్లాడితే తప్పించి నిజంగా ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను అధ్యక్ష. విపత్తుల శాఖ మంత్రిగా నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నిజంగా ఎవరైనా విజయవాడ వరద బాధితుల్లో మాకు ఈ డబ్బులు రాలేదు అని చెప్పి ఈ రోజుకి కూడా కలెక్టర్ ఆఫీస్ కి గనక ఇస్తే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మేము ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 అనౌన్స్ చేశారు కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష, గవర్నమెంట్ కి అయితే రాలేదు అధ్యక్ష. ఆ సంగతి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది అధ్యక్ష. మంత్రి గారు ప్రతి ఒళ్ళకి అన్ని అన్నారు. దీనికి చిన్న కమిటీ అండి, చైర్మన్ అధ్యక్షుడిగా పెట్టండి, మంత్రి గారికి చైర్మన్ పెట్టండి. ఒక్క రోజుకి 1,00,000 అప్లికేషన్ రాకపోతే మీరు చెప్పింది నేను చెప్తాను. మొత్తం పచ్చి అబద్ధాలు అధ్యక్ష. ఇచ్చింది ఒక ఇంటికి, ఇచ్చింది ఒక ఇంటికి వస్తే 4 ఇంటికి కొట్టారు. ఇన్సూరెన్స్ ఒకళ్ళు కూడా రాలేదు అధ్యక్షగా. చాలా అన్యాయంగా మాట్లాడారు అధ్యక్ష. ఇప్పుడు 1,00,000 అప్లికేషన్ రాకపోతే ఏ చర్య తీసుకున్నా నేను సత్తాను. అప్పుడు చెప్పారు అధ్యక్ష, మీకు ఏదైనా ఉంటే సబ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయమని చెప్పేసి ఎన్ని అప్లికేషన్లు సబ్మిట్ చేశారు అధ్యక్ష? అప్పుడు దాకా ఒకవేళ 1,00,000 అప్లికేషన్ వచ్చేటైతే ఇప్పుడు దాకా ఎన్ని సబ్మిట్ చేశారు? కనీసం ఒక 100, 200, 300 చెప్పడం లెక్క మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చాడు అధ్యక్ష. నిజంగా ముఖ్యమంత్రి గారు ఎంత కేర్ తీసుకున్నారంటే బురద ఇళ్లలోకి వెళ్ళిపోతే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజిన్ అన్ని తీసుకొచ్చి క్లీనింగ్ చేపించారు అధ్యక్ష. ఏదైనా కొంతమంది ఉంటే తీసుకురండి, అంతేగాని 1,00,000 మంది రాకపోతే అని తక్కువ చేసి మాట్లాడతాం చాలా తప్పు అధ్యక్ష. అది అధ్యక్ష ఒక పెద్దల సభలో కూర్చొని ఇంత సత్యదూరపు మాటలు మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళ తాలూకు విజ్ఞతకు వదిలేయాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా బెనిఫిట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో వెళ్ళింది అధ్యక్ష. మొత్తం అందరికి కూడా గతంలో ఎప్పుడు ఏమైనా బెనిఫిట్ ఇచ్చాం అధ్యక్ష? కింద గ్రౌండ్ లెవెల్ అయినా పైన అప్స్టేర్ లో ఉన్న వాళ్ళకి ఎలా చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా అసలు ఎప్పుడు గతంలో ఎవ్వరే ఇవాళ వాళ్ళకి ఇవ్వడం నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సభలో మంత్రి గారు చెప్తున్నారు ఆఖరికి ఒక్క మెంబర్ ఉన్నా కూడా ఇస్తా ఉంటున్నారు. మీరు లిస్ట్ పెట్టండి, కమిటీలు ఏముండవు. కూర్చో. ₹1 చేద్దామా తమ్ముడు? ₹1 జగన్ ₹1 చేద్దామా? చెప్పు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఇస్తే ₹1 ఉందా? కూర్చోండి. ఎక్కడ రోడ్డు మీద అరిచినట్టు మాట్లాడితే అవ్వదు అసలు. ఇప్పటికీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం. నిజంగా జెన్యూన్ గా ఎవరికైనా రాలేదు అనుకుంటే గనక మాకు చెప్తే మేము డెఫినెట్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పుడు ఇంత రాద్దాంతం ఎందుకు అధ్యక్ష? ఇప్పుడు జగన్ గారు ₹1 ఇచ్చారు, అది ఖర్చు పెట్టి నేనే ఆ ₹1 నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పాలు, నీళ్లు, దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా నా అధ్యక్షతనే అవి కొని
బాధ్యతకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి మొత్తం మాట్లాడు తర్వాత మాట్లాడు నువ్వు మాట్లాడు పర్లేదు మాట్లాడు చేయిస్తావు కదా. అధ్యక్ష బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష. మేము కూరగాయలు ఇచ్చాం పాలు ఇచ్చామంటే మీరు 100 కోట్లు అని చెప్పండి. అయితే కోటి రూపాయలు ఎందుకు దానికి ఏమైనా లెక్కపత్రం ఉండదు అధ్యక్ష. మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష. అదే ₹1 అది ఆ పార్టీ 100 కోట్లు ఇచ్చినా తక్కువే, కానీ 10 లక్షలు 50 లక్షలు ₹1 ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఏదైతే సభ్యుడు వేసిన ప్రశ్న ఏంటి, మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు సక్రమంగా అవ్వలేదు, అందులో అక్రమాలు జరిగాయి అన్నారు. మాకు నమ్మకం లేదు కాబట్టే మా ₹1 మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందే ఏర్పడిని మేము చేసుకున్నాం. వాటికి బిల్లులతో సహా ఇమ్మంటే నా దగ్గర బిల్లు ఉంటే బిల్లు కూడా పంపిస్తాను చూసుకోండి. ఇంతమంది ఉన్నారన్నారు సార్. చిత్తశుద్ధి ఉంటే నిజంగా అతను ఒక సింగనగర్ ప్రాంతంలో ఉంటా అన్నాడు, నేను ఇంత ఇచ్చా అన్నాడు. రెండు పేర్లు తీసుకొచ్చి ఈ ఫలానా అప్పారావుకి రాలేదు లేదా ఈ ఫలానా సుబ్బారావుకి రాలేదు అని చెప్పగలిగారు అధ్యక్ష? చెప్పలేరు అధ్యక్ష. ఎందుకంటే ఎవ్వరు లేదు అధ్యక్ష. క్షేత్రస్థాయిలో అందరికీ అందాలని చెప్పి 10 సార్లు, ఎందుకంటే టెక్నాలజీ వాడి సచివాలయంలో వాళ్ళు బోర్డులు పెట్టి తర్వాత టెక్నాలజీ వాడి IVRS వాడి ఎవరైనా ఉంటే కూడా మేము మంత్రులు అక్కడ కలెక్టరేట్ లో ఉండి అందరికి కూడా 100% వచ్చేదాకా మేము చేసాం అధ్యక్ష. వాళ్ళు 2 పేర్లు చెప్పలేకపోయారు అధ్యక్ష. ఇస్తే కనుక చర్యలు తీసుకోండి. ఓపెన్ డొమైన్ అధ్యక్ష. మేము చేసిన పేరు కూడా ఓపెన్ డొమైన్ లో ఉంది అధ్యక్ష.